నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవాణి నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, సినీ దర్శకుడు నవీన్, ఆంధ్రప్రదేశ్ శాసనసభ లెజిస్లేటివ్ కమిటీ చైర్మన్ కూన రవికుమార్ మరియు సభ్యులు శ్రీవాణి దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయక మండపంలో వీరిని సత్కరించి వేద పండితులు వేద ఆశీర్వచనం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. నాకు 2 సినిమాలు షూటింగ్ స్టార్ట్ అయింది. సో దాంతో దర్శనం దండం పెట్టుకుని స్వామికి సినిమాలు మొదలు పెడదామని వచ్చాను. అంతా చాలా బాగా జరిగింది. జూలైలో విజయ్ దేవరకొండ కింగ్డమ్ రిలీజ్ ఉందండి. అందరూ చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఓకే వెళ్దామా? ఓకే వైసీపీ నేత సజ్జలపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మూర్ఖుడిలా మాట్లాడుతున్నారని, మహిళల్ని పిశాచులతో పోల్స్తారా అంటూ మండిపడ్డారు. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని ఓ కన్వెన్షన్ హాల్లో జిల్లా స్థాయి కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ షర్మిలారెడ్డి మాట్లాడారు. ప్రతి అడుగు ముందుకు వేద్దాం. అదేవిధంగా అభివృద్ధి జరిగి ఇది వద్దు అనే టీడీపీ ప్రభుత్వాన్ని ప్రజలు గెలిపించుకున్నారు. ఈయన ఏం చేస్తారంటే అప్పటికప్పుడు అనేది ఒక అందరినీ సమానంగా చూసి సమానంగా అవకాశాలు ఇచ్చి సంక్షేమ పథకాలు అందించే పార్టీ. నిన్న సజ్జల రామకృష్ణ గారు మహిళలని ఏ మహిళలైతే కడుపు మంటకి గురై వేసేల రాజధాని అని ఎలా అయితే వాళ్ళకు అవమానం కలిగించినట్టు భావించి ఎంతమంది అయితే ఉద్యమించారో వాళ్ళ మీద ద్వేషం చిమ్ముతూ సజ్జల గారు చేసిన వ్యాఖ్యలు, వారు పిశాచులని రాక్షసులాగా ప్రవర్తిస్తున్నారని, ఇంకా చాలా నీచంగా సంకర జాతి అని చాలా నీచంగా మాట్లాడడం జరిగింది. వాటిని కూడా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. తప్పు చేసినప్పుడు క్షమించండి అని అడగడంలో నామోషి లేదు. అలా కాకుండా మూర్ఖుల్లాగా చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు. ఇది వైసీపీకి కొత్తేమీ కాదు. ఇదే సజ్జల రామకృష్ణ రెడ్డి కొడుకు కూడా, భార్గవ గారు కూడా నన్ను కూడా వదిలిపెట్టకుండా నా మీద కూడా ఒక సైన్యం సోషల్ మీడియా వేదికగా పనిచేశారు. రాజశేఖర రెడ్డి బిడ్డనని చూడలేదు, ఒక మహిళనని చూడలేదు, ఒక తల్లినని చూడలేదు. చాలా కించపరిచిన సందర్భాలు అనేకం.
జగన్మోహన్ రెడ్డి గారు ఊత పదంలా చెప్తుంటారు, నా అక్క చెల్లెలు అని. మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసుకోవాలి, వైసీపీ పార్టీ ఆలోచన చేసుకోవాలి. మీ సొంత అక్క చెల్లెలకి మర్యాద లేదు. కనీసం రాష్ట్రంలో ఉన్న మహిళలు, మీకు ఓట్లేసిన మహిళలు, మిమ్మల్ని ఒకప్పుడు ముఖ్యమంత్రిని చేసిన మహిళలు, కనీసం వాళ్ళనన్నా గౌరవిస్తే మీకు రాజకీయాలలో భవిష్యత్తు. సాక్షి ఛానల్ డిబేట్ లో జర్నలిస్టుల ముసుగులో ఉన్న సంస్కార హీనులు చేసిన వ్యాఖ్యలకు జగన్ రెడ్డి, భారతి రెడ్డిలు క్షమాపణలు చెప్పాలని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి ఫర్వీన్ తాజ్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆమె తెలుగుదేశం నాయకుల, కార్యకర్తల, తెలుగుదేశం అభిమానుల, ప్రజలతో కలిసి బి కొత్తకోట నగర పంచాయతీ నుంచి దిగువ బస్టాండ్ మీదుగా జ్యోతి బస్టాండ్ వరకు సాక్షి ఛానల్ నిర్వహించిన డిబేట్ నిరసనగా ర్యాలీ నిర్వహించారు. మరి ఆయన ఈ రోజు కుటీలమైనటువంటి ఉద్దేశంతో అమరావతికి భూములు ఇచ్చినటువంటి మహిళల పైన వ్యక్తిత్వ హాసనం, శీలహాసనం చేస్తూ మరి అమరావతిని గతంలో ఆచార్య నాగార్జున మరి ఆయన ప్రసిద్ధిగాంచిన యూనివర్సిటీని స్థాపించిన స్థలం అమరావతి. అలాగే బౌద్ధ విగ్రహాలపైన దాడి చేయించడం, మరి అలాగే అమరావతి మన రాష్ట్ర రాజధానిని ఏర్పాటు చేసుకోవడం కోసం 32,000 ఎకరాలను ఇచ్చినటువంటి మహిళలని ఈ రోజు దేవతలు తిల్లాడిన చోటు అని చెప్పి అడిగితే దానికి సాక్షికి సంబంధించిన డిబేట్ లో కృష్ణంరాజు అనే వ్యక్తి మహిళల శీలహాసనం చేస్తూ మరి వేశ్యలు ఉన్నటువంటి ప్రాంతం అది అని చెప్పి మరి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా మరి ఆంధ్ర మహిళలకు వారి వ్యక్తిత్వ హాసనం, శీలహాసనం చేస్తూ మాట్లాడినటువంటి ఈ విషయాన్ని ఖండిస్తూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో మరి భారతీ రెడ్డి కూడా ఒక మహిళ అయ్యింది, సాక్షి మీడియాకు సంబంధించి మరి ఆమె కూడా ప్రతినిధి, మరి ఆమె ఒక మహిళ అయ్యుండి కూడా మరి ఇలాంటి కార్యక్రమాలు సాక్షి మీడియా చేపడతా ఉంటే దీన్ని ఖండించకపోవడం, మరి ఆమె మౌనం వీడకపోవడం, మరి తన భర్త అయిన జగన్మోహన్ రెడ్డి ఎక్కడ నేను అరెస్ట్ కాబడతాను అనే ఒక ఉద్దేశంతో ఆయన పైన తోడుతున్నటువంటి విషయాలలో మరి తనకు ఒక భయంతో ఈ రోజు రాష్ట్రంలో ఒక రకమైనటువంటి పరిస్థితిని, అస్థిమితతని ఏర్పాటు చేయడం కోసం మరి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలని మనోభావాలని రాజంపేట పట్టణంలో తెల్లవారుజాము నుంచే మద్యం దుకాణాలు తెరవకుండానే పర్మనెంట్ రూముల్లో సంచుల్లో పెట్టి విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరుపుతున్న ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టించుకోవటం లేదు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో తెల్లవారుజాము నుంచే విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జోరుగా జరుగుతున్న ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టించుకోవటం లేదు. ప్రతిరోజు తెల్లవారుజామున టీ దుకాణాలతో పాటు అమ్మకాలు మొదలవుతూ ఉన్నాయి. కొత్త బస్టాండ్ సమీపంలోని రఘు వైన్స్ లో మంగళవారం తెల్లవారుజామున మద్యం షాపు మూసి ఉన్నప్పటికీ పక్కనే ఉన్న పర్మిట్ రూమ్ లో గోతాల్లో పెట్టి మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా నిర్వహిస్తూ ఉన్నారు యజమానులు. మీరు ఓపెన్ చేయండి.
విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుపై షైనింగ్ స్టార్స్ అవార్డులు దోహదం చేస్తాయని ఈ అవార్డుల్ని స్ఫూర్తిగా తీసుకుని గొప్ప లక్ష్యాలను నిర్దేశించుకుని విద్యార్థులు ఉన్నత శిఖరాలను అందుకోవాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి తెలిపారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో విద్యాశాఖ ఆధ్వర్యంలో షైనింగ్ స్టార్స్ 2025 అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి, టీడీపీ నాయకులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి హాజరయ్యారు. మీరంతా పిల్లలు 10వ తరగతిలో 12వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనపరిచి ఈ రోజు మన జిల్లా నుంచి అత్యుత్తమ ప్రతిభ కలిగినటువంటి పిల్లలందరూ కూడా ఇక్కడ షైనింగ్ స్టార్స్ గా ప్రభుత్వం చేత గుర్తింపు పొంది మీ జీవితంలో మరొక స్థాయికి మీరు ఎదిగారు. ఆ పిల్లలు మరియు ఆ తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉంటే వారి మాటల్లో సంతోషం, మీరు కూడా 12వ తరగతి అయిపోయినప్పుడు నేను అనుభవించిన సంతోషం గుర్తుకొచ్చింది. సంవత్సరంలో ఇంటర్మీడియట్ లో ఉత్తమ ప్రతిభ కనపరిచేందుకు ఆ రోజు ముఖ్యమంత్రి గారు, ఇప్పటి ముఖ్యమంత్రి గారు, అప్పటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి గారు కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రతిభ అవార్డు ఇచ్చారు. అది అందుకున్నాం. ఆ రోజు ఆనరబుల్ సీఎం గారు ఎల్బీ స్టేడియం హైదరాబాద్ లో ప్రతిభ అవార్డు అందుకున్న పిల్లలందరినీ పిలిచి వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి అక్కడ అవార్డు ఇవ్వడం జరిగింది. అందులో నేను ఒకరిని. మీలాగే ఇప్పుడే మన పిల్లలు మాట్లాడుతూ హఫీఫా అంది, సార్ నేను కూడా రేపు ఐఏఎస్ ఆఫీసర్ అవుతాను. ఆ రోజు ప్రతిభ అవార్డు అందుకున్నప్పుడు నేను కూడా అనుకోలేదు ఐఏఎస్ ఆఫీసర్ అవుతా. అంటే ప్రతిభ ఉన్నప్పుడు మనము ఉన్నత లక్ష్యాలు పెట్టుకోవాలి, ఖచ్చితంగా చేరుకుంటాం. మా అమ్మ నాన్న చదువుకోలే, నన్ను చదివించారు. మరి ఆ రోజు ప్రతిభ అవార్డు తీసుకున్నాకే మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఆలోచించి పిల్లల్లో ప్రతిభను వెలికి తీయాలి, వాళ్ళని ప్రోత్సహించాలి, వాళ్ళని వెన్ను తట్టి మీలో ఉన్న సామర్థ్యాన్ని సమాజం ముందు గుర్తిస్తే వారికి కూడా వారిపై నమ్మకం ఎంతో ఉంటుంది. మీకు తెలుసో లేదో నేడు మన సమాజంలో విపరీతమైన పోటీ ఉంది ప్రతి ఒక్క విషయంలో కూడా. మీ అందరికీ తెలిసిందే, పిల్లలందరూ కూడా విభిన్నమైన ప్రతిభ కలిగి ఉంటారు. అందరినీ ఒకే రకమైన పరీక్ష పెడితే అది బయటపడదు. మీకు మంచి కథ అందరికీ తెలిసిందే కదా, మొసలి, ఒక జింక, ఒక కోతి, ఈ ముగ్గురిని కూడా మనం పిల్లలు అనుకుంటే వారి ముగ్గురికి రోడ్డు మీద రన్నింగ్ రేస్ పెట్టామంటే ఖచ్చితంగా జింకే గెలుస్తుంది, వాళ్ళిద్దరు ఓడిపోతారు. అదే నీళ్ళలో కనుక స్విమ్మింగ్ పోటీ పెడితే మొసలి గెలుస్తుంది, మిగతా ఇద్దరు ఓడిపోతారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.